పరశురాముని అవతారం. ఒక చేతిలో వేదాలు, మరో చేతిలో యుద్ధాయుధం. బ్రాహ్మణుడై జన్మించి క్షత్రియుడిలాగా యుద్ధం చేసిన ఏకైక అవతారం. శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం ఈ పరశురాముడు. అవతార నేపథ్యం: సత్యయుగాంతం, త్రేతాయుగ ఆరంభంలో భూమిపై రాజులు ధర్మాన్ని మరిచారు. క్రూరత్వం, అహంకారం, బలదర్పం బాగా పెరిగాయి. క్షత్రియులు బ్రాహ్మణులను అవమానించటం, యజ్ఞ యాగాలను అడ్డుకోవడం సర్వసాధారణమైపోయింది. అప్పుడు భూమాత విలపించింది. దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. అప్పుడే విష్ణువు ఒక ప్రత్యేక అవతారాన్ని ఎంచుకున్నాడు. పరశురాముని జననం. భృగువంశంలో మహర్షి జమదగ్ని పత్ని రేణుకాదేవి గర్భంలో పుట్టిన బాలుడు రాముడు. తర్వాత ఇతడే పరశురాముడిగా ప్రసిద్ధి చెందాడు. బాల్యంలోనే వేదాలు, శాస్త్రాలు, ధ్యానం, అదే సమయంలో యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నాడు. పరశురాముడు శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై తన ప్రియమైన ఆయుధం పరశు అంటే గొడ్డల్ని ప్రసాదించాడు. అప్పటి నుండి ఆయన పేరు పరశు ప్లస్ రాముడు, పరశురాముడు అయింది. ఇది కేవలం ఆయుధం కాదు, అధర్మాన్ని నరికే సంకల్పం. సహస్రార్జునుడు. హేహై వంశానికి చెందిన అహంకారి రాజు కార్తవీర్యార్జునుడు. ఆయననే సహస్రార్జునుడు అని కూడా అంటారు. అంటే 1000 చేతులు ఉన్నవాడు. జమదగ్ని ఆశ్రమానికి వచ్చి కామధేనువుని బలవంతంగా తీసుకుని వెడతాడు. అప్పుడు పరశురాముడు వెళ్ళి కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేసి సంహరిస్తాడు. దాంతో ఆ రాజు కుమారులు ప్రతీకారంతో మహర్షి జమదగ్నిని హత్య చేస్తారు. తండ్రి శవాన్ని చూసిన పరశురాముడి హృదయం అగ్నిలా మండింది. ఇది వ్యక్తిగత కోపం కాదు, ధర్మంపై జరిగిన దాడికి ప్రతిస్పందన. క్షత్రియ వినాశనం 21 సార్లు. పరశురాముడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు: అధర్మ శక్తులను ఈ భూమి మీద లేకుండా చేస్తా. 21 సార్లు భూమి అంతా తిరిగి అధర్మ రాజులను సంహరించాడు. రక్తం నిండిన భూమిని కాశ్యప మహర్షికి దానం చేశాడు. ఇది హింస కాదు, ధర్మశుద్ధి. పరశురాముడు కేవలం యోధుడే కాదు, మహర్షి, గురువు, తపస్వి. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, వీరందరికీ ఆయనే గురువు. ఆయన చిరంజీవి. ఇప్పటికీ భూమిపై తపస్సు చేస్తున్నాడని నమ్మకం. శ్రీరామునితో పరశురాముడి భేటీ. సీతా స్వయంవరంలో శివధనస్సు విరిగిన వార్త విని పరశురాముడు వచ్చాడు. కానీ శ్రీరాముడిలో విష్ణుత్వాన్ని గుర్తించాడు. ఆ క్షణమే తన కోపాన్ని త్యజించి తపస్సుకు తిరిగి వెళ్ళాడు. క్రోధాన్ని జయించిన యోధుడు పరశురాముడు. పరశురామ అవతారం సందేశం. ఈ అవతారం మనకి ఏం చెప్తుంది అంటే, ధర్మం కోసం కోపం కూడా అవసరం, కానీ కోపాన్ని నియంత్రణలో ఉంచాలి. శక్తి ఉన్నవాడు దుర్మార్గుడు అవ్వకూడదు. అధర్మం ఎదుట మౌనం పాపం. పరశురాముడు మనలోని ధర్మయోధిని గుర్తు చేస్తాడు. మీకు ఈ పరశురామ అవతారం కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని దశావతారాల కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. జై శ్రీమన్నారాయణ.